నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. 2,91,159 కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క. ఏపీలో 2019-24 మధ్య పెండింగ్ బిల్లులు 1,41,588 కోట్ల రూపాయలు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి హాజరైన కేసీఆర్. అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు, టీడీఆర్ బాండ్లపై చర్చ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తి స్థాయి పద్దును ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్ల రూపాయలతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిలో మూలధన వ్యయం 33,487 కోట్ల రూపాయలుగా చెప్పారు. పన్ను ఆదాయం 1,38,181.26 కోట్లు, పన్నేతర ఆదాయం 35,208.44 కోట్ల రూపాయలు, కేంద్ర పన్నుల్లో వాటా 26,216.28 కోట్లు, కేంద్రం గ్రాంట్లు 21,636.15 కోట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది 57,112 కోట్ల రూపాయల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. నిజాం షుగర్ను తిరిగి ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 2,91,159 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు. మూలధన వ్యయం 33,487 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. 2024-25 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలో సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను. జై తెలంగాణ, జై హింద్. 2024-2025 సంవత్సరానికి గాను వార్షిక ఆదాయం వ్యయ పట్టిక బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టడం జరిగింది. రేపు ఏపీ శాసనసభలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019-24 మధ్య 1,41,588 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులున్నట్లు గుర్తించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు 1,000 కోట్ల రూపాయల్లో ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. పెండింగ్ బిల్లుల్లో 93,000 కోట్ల రూపాయలు CFMSలోకి అప్లోడ్ చేయలేదని పేర్కొంది. 48,000 కోట్ల రూపాయల మేర బిల్లులు అప్లోడ్ చేసినా చెల్లింపులు చేయలేదని తెలిపింది. వివిధ ప్రాజెక్టులకు చెందిన 19,324 కోట్ల రూపాయల మేర బకాయిలు గుర్తింపు. ఆర్థిక శాఖ నుంచి 19,549 కోట్ల బిల్లుల పెండింగ్. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 14,000 కోట్లకు పైగా బకాయిలు. మున్సిపల్ శాఖలో 7,700 కోట్లకు పైగా బకాయిలు గుర్తింపు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన శాసనసభకు హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సభకు రావడం ఇదే మొదటిసారి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేసీఆర్ సభకు హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. టీడీఆర్ బాండ్లపై చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు 3,306 టీడీఆర్ బాండ్స్ ఇచ్చారని, దీనిపై శాఖాపరమైన చర్యలు ఏసీబీ విచారణకు ఆదేశించామన్నారు. ఏసీబీ రిపోర్టు ఇంకా రావాల్సి ఉందని, తణుకులో 3 అధికారులను ఈ వ్యవహారంలో సస్పెండ్ చేశామన్నారు. టీడీఆర్ బాండ్ల వెనుకున్న వ్యక్తులు ఎవరనేది మనందరికీ తెలుసని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఈ యొక్క తణుకులో మొత్తం 29 బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష. అవి ఇచ్చింది 2-3. ఇక్కడ మాత్రం చాలా పెద్ద స్కామ్ జరిగినట్టుగా ప్రాథమిక అంచనాలు వచ్చింది. ఏసీబీ ఎంక్వైరీ చేస్తున్నాం, అది కూడా రిపోర్ట్ తొందరలో వస్తుంది. ఇక్కడ 4,500 రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉంటే, స్క్వేర్ యార్డ్ 4,500 ఉంటే 1.4 కిలోమీటర్ దూరంలో ఉండే ఒక ఇంటి నెంబర్ వేసి
అక్కడ 22,000 ఉంది, దాన్ని చూపించారు. అంటే ఎక్కడైతే వాళ్ళు ఇచ్చారో అది 4,500. కానీ అక్కడ ఉన్న రేటు చూపించకుండా 1.4 కిలోమీటర్లో ఉండే ఒక ఇంటి నెంబర్ వేసి అక్కడ రేటు చూపించారు. దాంతో దీని విలువ అబ్నార్మల్గా పెరిగింది. మొత్తం యాక్చువల్గా ఇక్కడ జరిగిందంటే ప్రాథమికంగా వచ్చిన యొక్క అంచనా ప్రకారం ఇక్కడ మొత్తం 29 బాండ్లు గాను 27.96 ఎకరాలు 27.96 ఎకరాలు యాక్చువల్గా. దానికి అక్కడ ఉన్న వాల్యూ ప్రకారం అయితే 63 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 63,24,00,000. 63,24,00,000 ఇవ్వాల్సి ఉంటే 754,67,000 తీసుకున్నారు. 67 లక్షలు. 754,67,000 అంటే 691,43,00,000 స్కామ్ జరిగిందని ప్రాథమికంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఇచ్చింది అధ్యక్ష. అయితే దీని మీద ఏసీబీ వేస్తున్నాం. ఏసీబీ ఎంక్వైరీ ఇచ్చిన తర్వాత ఏం చేయాలనేది ముందుకు పోతాం. అదేవిధంగా తిరుపతిలో కూడా ఎలాంటి భారీ స్కామ్ జరిగింది. అయితే అక్కడ 4-5 సార్లు యాక్చువల్గా ఎంక్వైరీ చేసిన అక్కడ కమిషనర్ గారు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వలేదు. 4-5 సార్లు. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నాం. అదేవిధంగా విశాఖపట్నం, గుంటూరు అక్కడ కూడా యాక్చువల్గా ఈ బాండ్స్ మీద యాక్చువల్గా వచ్చినాయి. వాటి మీద ఎంక్వైరీ చేస్తున్నాం అధ్యక్ష. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.